ఫ్రెండ్స్, మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాననమాట. ఏంటా అని చూస్తున్నారా? ఆల్రెడీ 2 వ్లాగ్స్ పోస్ట్ చేశాను కదా కూర్గ్ గురించి. ఇది థర్డ్ అనమాట. ఇందులో నేను ఓన్లీ ఫ్లవర్స్ గురించి చూపిస్తున్నాను. ఎందుకు నేను ఫ్లవర్స్‌నే క్యాప్చర్ చేశానంటే, నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. నేను ఎక్కడికైనా ఫస్ట్ కెమెరాలో బంధించేది నేను ఫ్లవర్స్‌ని మాత్రమే. నాకు నేచర్ అన్నా, ఫ్లవర్స్ అన్నా చాలా ఇష్టం కాబట్టి నేను వాటిని ఎక్కువ క్యాప్చర్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూస్తే ఆనందిస్తారని మీకు కూడా చూపిస్తున్నాను. బై ద వే, నేను ఒక పొడుపు కథ వేస్తాను. దాన్ని విప్పండి చూద్దాం, ఓకేనా? మీరు ఒక డేంజరస్ రూమ్‌లో ఇరుక్కున్నారనమాట. అయితే ఆ డేంజరస్ రూమ్ నుంచి బయటపడాలంటే 3 డోర్స్ ఉన్నాయి. ఆ 3 డోర్స్ ముందు కూడా మీకు హాని చేసే ఏదో ఒక ఐటమ్ ఉంటుందన్నమాట. సో మీరు ఏదైతే కరెక్ట్గా ఎంచుకుంటారో ఆ డోర్ నుంచి మీరు ఈజీగా బయటపడిపోవచ్చు. సో ఆ 3 డోర్ల ముందు ఉన్నవి ఏంటంటే, ఒక డోర్ ముందేమో క్రూరాతి క్రూరమైన హంతకుడు ఉన్నాడు. సెకండ్ డోర్ ముందేమో 5 నెలల నుంచి ఆకలిగా ఉన్న సింహం ఉంది. అండ్ థర్డ్ డోర్ ముందేమో అగ్నిగోళం ఉందన్నమాట. దాని నిప్పు రవ్వ ఒక్కటి అంటుకున్నా కూడా మీరు భస్మమైపోతారు. సో మీరు ఏ ద్వారంని ఎంచుకుంటారు బయటపడాలంటే? ఏ ద్వారంని ఎంచుకుంటే సేఫ్గా బయటపడిపోతారు? సో మీరు నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఈ చెట్టును చూసారా? భలేగా ఉంది కదా, చాలా డిఫరెంట్గా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చెట్టుని. నాకు చాలా వింతగా అనిపించింది. దీని పేరేంటో కూడా తెలియదు. మీకు ఒకవేళ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బట్ దాని ఆకులు, అది వచ్చిన ఫ్లవర్, దాన్ని ఏమంటారు ఐ డోంట్ నో. వైట్ కలర్లో ఉంది కదా. బట్ నాకైతే నాగపామి గుర్తొచ్చింది అని చెప్పి చూస్తుంటే భలే అనిపించింది. ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే భలే ముచ్చటేసింది కదా. ఇంకొకటి ఏంటంటే, కూర్గులో చాలా టైప్స్ ఆఫ్ మందారం పూలు ఉన్నాయి. అవన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నేను ఇట్లా ట్రావెల్ చేస్తుంటే అవి అక్కడక్కడ ఉన్నాయి. దిగి మరీ నేను క్యాప్చర్ చేయలేను కదా, నాకు కుదరలేదు అనమాట. బట్ నేనైతే అన్ని రకాల మందారం పూలను చూసేసానండి. మీరు కూడా చూస్తే బాగుండేది కానీ నేను తీయలేకపోయాను. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని జర లైక్ చేయండి.